సంగీత ప్రియులారా, ఈ వీడియోలో మనము వదలనురా నిన్ను రఘురామ అనే పాడతల స్వరాలు మనం ఈ వీడియోలో నేర్చుకోబోతూ ఉన్నాము. కల్పన చిత్రంలో మీరు ప్రారంభంలో కీబోర్డు లేదా హార్మోనియం నేర్చుకోవాలని అనుకుంటే అన్నమయ్య కీర్తనల బేసిక్ బుక్ తీసుకోవచ్చు పోస్టుల ద్వారా. కొన్ని స్వరజ్ఞానం ఉన్న వాళ్ళైతే పాటలు వాయించగలం గురుగారు అని చెప్పి స్వరజ్ఞానం ఉన్న వాళ్ళైతే ఆ 10 మధురాలు, అలాగే అదనపు పాటలు వాల్యూమ్ 9, దీనికంటే ముందు కూడా 8, 7, 6, 5, 3, 1, 2 ఇలాగా ఉన్న బుక్స్ ఉన్నాయి. మీ యొక్క అవకాశాన్ని బట్టి మీరు తీసుకోవచ్చు. అలాగే రాగాలు కూడా రాగ సంచారం మరియు గమకాల బుక్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. ఇవి మీకు కావాలనుకుంటే మీరు ఈ నెంబర్ కాల్ చేసి వివరాలు తీసుకోవచ్చు, పోస్టల్ ద్వారా తెప్పించుకోవచ్చు. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్తాము. ఈ పాట కల్పన చిత్రంలో ఒకటో స్థుతిలోనే ఆడియో ఉన్నందో నేను స్వరాలు కూడా ఒకటో స్థుతిలో అందించాను. ఈ పాటలో 2 రాగాలు ఉపయోగించడం జరిగింది. ఆ 2 రాగాలతో పాటు కొన్ని అన్య స్వరాలు కూడా ఉపయోగించడం జరిగింది. మొట్టమొదటిగా శివరంజని సరిగా పద సదా పగరి సా. శివరంజని గురించి మీ అందరికీ తెలుసు. అది 2 రాగం ఏంటంటే భువన గాంధారి. ఇది నటభైరవులకు జన్యం అనమాట. 20 మేల క్రితం అయిన నటభైరవ జన్యము. సరి మా పని సని ద ప మగ స అనమాట. ఈ 2 ఆరోహణ అవరోహణ చెప్తే అప్పుడు వీడియోలోకి మనం వెళ్తాను. శివరంజని ఫస్ట్ సరి గ పద సద పగరి స. సజ్జమము, చతుశ్రుతి రిషభము, సాధారణ గాంధారము, పంచమము, చతుశ్రుతి దైవతము, తర్వాత హెచ్చుచము. అలాగే భువన గాంధారి సరి మా పని సని ద ప మగ స అన్నమాట. ఆరోహంలో షడ్జమము, చతుశ్రుతి రిషభము, శుద్ధ మధ్యమము, పంచమము, కైశిక నిషాదము, హెచ్చు షడ్జము. అవరోహణలో హెచ్చు షడ్జమము, కైశిక నిషాదము, శుద్ధ దైవతము, పంచమము, తర్వాత శుద్ధ మధ్యమము, సాధారణ గాంధారము, సత్యమము అనమాట. ఇందులో అన్య స్వరాలు ఏంటంటే వస్తుంటే ప్రతి మధ్యమం కూడా కొన్ని సందర్భాలు ఉపయోగించడం జరిగింది. అలాగే కాకల నిషాదం ఒకటి. ఈ 2 అన్య స్వరాలకు వస్తాను. మొట్టమొదటిగా ఫస్ట్ గరి, ఇక్కడ మీకు స్వరం చెప్పి తర్వాత మీకు చూడండి. వదలను రా నిన్ను రఘురామ అంటే శివరంజనిలో ప్రారంభించి భువనగాంధారికి రావడం జరిగిందనమాట. ఒక లైన్లోనే గరి దసగా సద దద దని దాప. ఇక్కడ బిట్ ఉంటుంది. గరి సదప దాప సదపమా సదపదస బిట్ అయిన తర్వాత వదలనురా నిన్ను రఘురామ గరి సదప దశ దశ పద పగారి. ఈ పేజీ మీకు కీబోర్డ్పై వివరించేసి అప్పుడు నెక్స్ట్ పేజీకి వెళ్దాం. మొట్టమొదటిగా గరి దశగా గరి దశగా సద దద దని దాప. ఫస్ట్ చూడండి. గరి దశగా గరి దశగా వదలనురా వదలనురా నిన్ను రఘురామ అని ఉంటుంది కదా సాకి. ఆ విధంగా స్వరం సాధన చేసిన తర్వాత ఫస్ట్ గరి సదప దాప గరి సదప దాప. ఇక్కడ మన దాటు చతుశ్రుతి అయితే చూసుకోండి. గరి సదప దాప సదపమ ప్రతి మధ్యం అన్యస్వరము. సద పద స
ఇలా ఉంటుంది ఫాస్ట్లో. గరి సదప దశ దశ దప గారి, గరి సదప దశ దశ దప గారి. శివరంజని ఈ బిట్ నోట్. నెక్స్ట్ పేజీలో వదలనురా నేను గమకం చిన్నగాను రఘురామ గరి సదప ద సరి సదప. ఇక్కడ ఎందుకు గీత పెట్టాను? ద సరి సదప కొంచెం స్పీడ్గా వాయించాలన్నమాట. అప్పుడు మనకి ఆ తాళ జ్ఞానం సరిపోతుంది. దపగారి నా జీవితమే రేగమగరి నవ పారిజాతము పపదస సదప పమదపగా. నా జీవితమే రేగమగరి నవ పారిజాతము పపదస సదప పప. ఏనాడో అది నీకే అంకితము రిగరిగ సరి దసరి మగా గమగరి వదలనురా నిను రఘురామ గరి సదప ద సరి సదప దపగారి. ఇంతవరకు మీకు కీబోర్డ్ వివరించాక బీజం చెప్తాను. గరి సదప ద సరి సదప గరి సదప ద సరి సదప. ఇది నేను నెమ్మదిగా, మీరు సాధనలో ఉన్నారు కాబట్టి నెమ్మదిగా చెప్తున్నాను. బాగా వచ్చాక దీనికి ఫ్లోయింగ్ ఎలా ఉంటుంది, ఆ వేగంతో మీరు ప్లే చేయాలన్నమాట. అది ఇప్పుడు బాగా ప్లే చేయడం వచ్చిన తర్వాత సాధన ఎలా చేయాలి? గరి సదప ద సరి సదప దప గారి అంటూ నెమ్మదిగా సాధన చేయాలి. రేగమగరి రేగమగరి పపద సదప పమదపగా పపద సదప పమదపగా. చూసారా? పమదపగా రేగమగరి రేగమగరి పపద సదప పప పపద సదప పప. రిగ రిగ సరి దసరి మగ రిగ రిగ సరి దసరి మగ గమగరి గరి సదప గరి సదప ద సరి సదప దపగారి దపగారి. తర్వాత చాలా మంచి పాట అండి. మీరు ఈ పాటను ఎక్కువ మంది భజనలో కూడా పాడుతుంటారు. శ్రీరామ మందిరాల్లో భజనలో కూడా సాహిత్యం చాలా మంచి సాహిత్యం కాబట్టి భజనలు కూడా పాడుతుంటారు. పసని సరి సగరి గమ సగరి సరి సదప మపద సా నిరిస నిదప నిసరి నిస నిదప మపద మపమ సారి నిదప. ఇది కీబోర్డ్ మీకు చేసేటప్పుడు ఈ స్వరస్థానాలు ఖచ్చితంగా మీరు కనుక్కోవడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. పసని సరి సా పసని సరి సా. ఇక్కడ మాత్రం నీటు అనే స్వరం పడింది అన్నమాట. పసని సరి సా సగరి గమ సగరి సా సగరి గమ సగరి సా సారి సా సారి సా ససదప మపద ససదప మపద సా నిరిస నిదప సా నిరిస నిదప నిసరి నిస నిదప నిసరి నిస నిదప మపద మపమ మపద మపమ సారి నిదప సారి నిదప. అది బిట్టు.
ఫస్ట్ బీజిఎం అనమాట. బీజిఎం అంటే ఏంటి? బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అంటే ఇన్స్ట్రుమెంట్ ప్లే చేసే ఒక సంగీతం అని అర్థం అనమాట. చరణము. నా భావములో జీవము నీవే, నా గానములో మాధురి నీవే, పాదని దపపగ పాదని తపపగ పని పరి రి గరి సరి గరి సద సాస. ఇది భువనకాంతారి మనకి ఇక్కడ సంగతులు పడుతున్నప్పుడు గమకాలు వస్తున్నాయి. పాదని దపపగ పాదని దపపగ పాదని దపపగ పని పరి రి గరి సరి పని పరి రి గరి సరి గరి సద సాస గరి సద సాస. ఇక్కడ బిట్ ఉంటుంది. సా దశ ధరి సద ప మద ప. ఆ బిట్ అయిన తర్వాత మళ్ళీ రిపిటేషన్. నా భావములో జీవము నీవే, నా గానములో మాధురి నీవే, పాదని దపపగ పాదని దపపగ పని పరి రి గరి సరి గరి సద సాస. తోడు నీడ మనుగడ నీవే, గరి దశగా రిస దసరి గరి సరిగా మమ్ము నడిపించే దైవము నీవే, గగ గరి 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 సదా దాదని దాప. వదలను 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 రానిను రఘురామ, సరిగప పప దశ గరి సదప దసరి సదప దప రిగమా గరి రఘురామ. ఇక్కడ గమకు చిన్న గమకు ఇచ్చారన్నమాట. ఇంతవరకు చెప్పుకుందాం. సా దశ ధరి సదప మదప సా దశ ధరి సదప మదప పాదని దపపగ పాదని దపపగ పాదని దపపగ పని పరి రి గరి సరి పని పరి రి గరి సరి గరి సద సాస గరి సద సాస గరి దశ గ గరి దశ గ రిస దశ రి రిస దశ రి మళ్ళీ గరి దశ గ గరి దశ గ రిస దశ రి గరి సరి గ రిస దశ రి గరి సరి గ గ గరి 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 సదా గ రి గరి గ రిస ద దాదని దాప దని దాప సరిగప సరిగప పప దశ గరి సదప దసరి సదప గరి సదప దసరి సదప దప రిగమా గరి దప రిగమా గరి. తర్వాత సెకండ్ బీజం. ఫస్ట్ బీజంకి సెకండ్ బీజంకి కొంచెం తేడా ఉందన్నమాట. పాదని సరిగా సరిగమ గరి స దని దని ప సరి గరి స దని దప రిగ దప స దని దప ని దప అని అన్నమాట పెట్టు. బీజంలో చాలామంది అడుగుతుంటారు, గురువుగారు ప్రత్యేకంగా బీజం రాసిన పుస్తకం ఉందా? అలాగే ప్రత్యేకంగా బీజం రాయడానికి అవకాశం ఉంటుందంటే అది గమనించగలరు. ఆ పాటను అనుసరించి
సినిమా పాటలు అయితే సినిమా పాటలకు సంబంధించిన బీజములు ఉంటాయి, అవి రాయడానికి ప్రయత్నిస్తాము. లేదా అన్నమయ్య కీర్తన అనుకోండి, మా సొంత అవగాహనతో కొన్ని బీజములు తయారు చేసి అందించడానికి ప్రయత్నిస్తాం. కానీ ప్రత్యేకంగా బీజముల గురించి పుస్తకం తయారు చేయని గురువు అని చెప్పి కొంతమంది అడుగుతుంటారు. అలాగే వీలు కాదని గమనించగలరు. పద ని స సరిగమ గరిస ధని ధని పా సారి గరి సారి గరి ధని దప రిగదాపకాస ధని దప నిదప. రెండు చరణాలు చాలా మంచి సాహిత్యం అండి. చక్కగా మీరు నేర్చుకొని బాగా శ్రీరామ మందిరంలో భజనలు పాడతారని, అలాగే మేము చూస్తాలోని శివాలయాల్లోని వెంకటేశ్వర స్వామి ఆలయాల్లో చేసే భజన కార్యక్రమాలు కూడా ఈ పాటను పాడి చక్కగా మీరు హార్మోనియం పైన, కీబోర్డ్ పైన నేర్చుకుంటారని, ఇతర సంగీత పరికరాల పైన నేర్చుకుంటారని కోరుకుంటూ, కోరను ఎప్పుడు సిరి సంపదలు అడగను నిన్ను వేరే వరములు గారి సదప దప గరి సరిగప గప బిట్ అనమాట. ఈ బిట్ అయిన తర్వాత పై లైన్ రిపిటేషన్. కోరను ఎప్పుడు సిరి సంపదలు పాదని దప పగ పదని దప అడగను నిన్ను వేరే వరములు పని పరిరి గరి సరి గరి సద స పావనమౌని పదముల చాలు గరి దశ గాగా రిస దశ రీరి పావనమౌని గరి దశ మగగా పదముల చాలు. ఇక్కడ గమ్మకు మారుతుంది అనమాట. రిస దశ రి గరి సరిగా అంటే చివరి నుంచి మళ్ళీ మూఢగాంధానికి రావడం. కాబట్టి అందుకే ఈ గమ్మకాన్ని ఇక్కడ కలిపారన్నమాట సంగీత దర్శకులు. నన్ను పాలించే సౌభాగ్యాలు గరి 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 సదా దాదని దబ వదలను రాని రఘురామ సరిగప పప దశ గరి సదప దశ ప దప గరిరి నా జీవితమే రేగమ గరిరి నవ పారిజాతము పపదశ సద పప ఏనాడో అది నీకే అంకితము. ఇక్కడ ఆల్రెడీ ఇది స్వరం ఇచ్చాను కదా, ఎక్కడంటే ఎక్కువ 2 పేజీలు ఇంకోండి. రిగ సరి దశ రే మగా గమ గరిరి ఈ స్వరాన్ని వాయిస్తారన్నమాట. వాయిస్తే చివరి చిన్న బిట్తో ఎండ్ చేస్తారన్నమాట. అదేంటండి సాదప మప సాదప గపదాప అన్నదన్నమాట. ఇది ప్లే చేసి చూపిస్తే మీకు అర్థమవుతుంది. అది చూడండి అన్నదన్నమాట. ఇప్పుడు మనం రెండో చరణం చెప్పుకుందాం. పాదని ద పపగ పాదని ద పపగ పపదని ద పపగ పపదని ద పపగ పని పరిరి గరి సదా పని పరిరి పని పరిరి గరి సదా స గరి సదా స గారి సదా పప దప గరి సరిగప గప గారి సదప పప దప గరి సరిగప గప పాదని దప పగ పాదని దప పగ పపదని దప పపదని దప పని పరిరి గరి సరి పని పరిరి గరి సరి గరి సద స గరి సద స గరి దశ గ
స దస రే రే స దస రే రే గరి దశ మగ గరి దశ మగ రి స దశ రే రి స దశ రే గరి సరి గరి సరి గ రి గరి గరి సదా గరి 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 సదా. చూసారా? మళ్ళీ శివరంజన్ నుంచి బోనగాంధర్కి గమకం దని ద పప సరిగప సరిగప పప దశ గరి సదప గరి సదప దశ దశ ప దప గరి రి దప గరి రి. తర్వాత రి గమ గరి రి రి గమ గరి రి పప దశ సద పప పప దశ సద పప రిగ రిగ సరి దశ రే మగ రిగ రిగ సరి దశ రే మగ గమ గరి రి సదప మప సదప సదప మప సదప గప్ గపదప అన్నమాట. సదప మప సదప గపదప. ఈ విధంగా ఈ పాటను అభిమాన కోరిక మేరకు అప్లోడ్ చేయడం జరుగుతుంది. మీరు పుస్తకాలు కావాలనుకుంటే మీ గురించి ఒక 20 పుస్తకాల వరకు కూడా మీ యొక్క శక్తి సామర్థ్యాలను బట్టి మీరు నేర్చుకోగలే సామర్థ్యాన్ని బట్టి మీకు అనుకూలంగా ప్రారంభంలో ఒక పుస్తకం కానీ 2 పుస్తకాలు కానీ లేదా 20 పుస్తకాలు ఒకసారి కానీ. ఎందుకంటే కొంతమంది ఈ సంగీత విద్యాలయాలు పెట్టే సంగీత ఉపాధ్యాయులు ఏం చేస్తున్నారంటే పిల్లలకు నేర్పించడానికి ఈ పుస్తకాలు చాలా అనుకూలంగా ఉన్నాయి గురువు మాస్టారు అని చెప్పి నాకు ఫోన్ చేసి వాళ్ళు పిల్లలు నేర్పడానికి కూడా ఈ బుక్స్ ఆర్డర్ పెట్టి నేర్పుతున్నారని చెప్పి వాళ్ళ స్వయంగా చెప్తున్నారు ఫోన్ చేసి. నాకు చాలా ఆనందంగా ఉందన్నమాట అలా చెప్తుంటే. మేము సంగీతం నేర్పే ఆ సంగీత ఉపాధ్యాయులు మాస్టారు మీరు తయారు చేసే పుస్తకాలు పిల్లలకి నేర్పడానికి చాలా అనుకూలంగా ఉన్నాయి, అందుకు మాకు పంపించండి అని చెప్పి బుక్స్ ఆర్డర్ పెడుతున్నారు. పిల్లలకు నేర్పుతానికి వాళ్ళు నోడుతూనే స్వయంగా చెప్తున్నారు. చాలా నాకు మనసు ఆనందంగా ఉంది. అలాగే మీరు ఇంకెవరైనా ఈ బుక్స్ కావాలనుకుంటే లేదా ఆన్లైన్ క్లాసులు కావాలనుకున్నా 9550485589 అనే నెంబర్కి కాల్ చేసి మీరు బుక్స్ ఆర్డర్ పెంచుకోవచ్చు. అలాగే ఆన్లైన్ క్లాసులు కావాలంటే ఆ నెంబర్కి సంప్రదించవచ్చు అన్నమాట.